ఎస్పెషల్లీ ఆడవాళ్ళు. వాళ్ళ దగ్గర కొంచెం కొంచెం డబ్బులుంటే హస్బెండ్స్‌కి తెలియకుండా, ఇంట్లో తెలియకుండా గూడా చిట్టీలు కడుతుంటారు. నీకు అవసరానికి నువ్వు డబ్బులు అడిగితే నీకు 1,00,000 అంటే 1,00,000 ఇవ్వరు. రేపటికి రేపు వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తే ఫైనాన్షియల్‌కి సంబంధించినవన్నీ వైఫ్ అండ్ హస్బెండ్ మ్యూచువల్‌గా డిస్కషన్ చేసుకుంటే బెటర్ అంటారు. ఖచ్చితంగా డిస్కషనే కాదు. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు మా అమౌంట్ అనేది ఇంకా రావట్లేదు. అసలు డబ్బులు రిలేటెడ్ లేడీస్ పట్టించుకునేవారు కాదు. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, అక్షరాలు రానివాడు లక్షలు సంపాదిస్తుంటే లక్షలు పెట్టి చదువుకున్నవాడు నెల జీతం సరిపోక అప్పులు ఈఎంఐలు అంటూ తిరుగుతున్నాడు. హాయ్ మేడం. హాయ్ రమ్య. ఇన్వెస్ట్మెంట్ అంటే మ్యాక్సిమం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు. కొంచెం ఎక్కువ డబ్బులు ఉంటాయి. తర్వాత బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తారు. కొంచెం తక్కువ ఉన్నా కానీ షేర్స్లో పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఎస్పెషల్లీ ఆడవాళ్ళు వాళ్ళ దగ్గర కొంచెం కొంచెం డబ్బులు ఉంటే హస్బెండ్స్‌కి తెలియకుండా, ఇంట్లో తెలియకుండా కూడా చిట్టీలు కడుతుంటారు. అసలు ఆ చిట్టీలు కట్టడం అనేది కరెక్టా? అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి వాళ్ళకి పెద్దగా యాప్స్ యూజ్ చేయడం తెలియకపోవచ్చు, లేదు వాళ్ళకున్న సర్కిల్ కావచ్చు, వాళ్ళు చెప్పేది ఫాలో అవుతారు. అవును. సో పక్కింటి ఆవిడ నేను ఇలా చిట్టి కడుతున్నాను, నాకు ఇంత అమౌంట్ వచ్చింది, దాంతో నేను ఈ కమ్మలు కొనుక్కున్నాను లేకపోతే ఈ గొలుసు కొనుక్కున్నాను అని చెప్పి చూపించారనుకో, వీళ్ళు కూడా టెంప్ట్ అవుతారు. అవును. ఆహా ఇలా చేయొచ్చా అని. వాళ్ళకి ఒక బడ్జెట్ హస్బెండ్ ఇచ్చినా, లేదంటే వాళ్ళు పుట్టింటి వాళ్ళు కానీ ఎవరైనా గిఫ్ట్లు ఇచ్చినా, వాళ్ళు లేదా వాళ్ళంతటి వాళ్ళు కొద్దిగా అమౌంట్ ఏమైనా ఎర్న్ చేసుకోగలిగిన వాటన్నింటినీ చిట్టీల రూపంలో కట్టడం చూస్తాం. అవును. ఇట్స్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఓకే. దాన్ని ఇప్పుడు కరెంట్ మనం ఏంటంటే ఎస్ఐపిస్ అని అంటున్నాం. సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఓకే. అదే మన పాత రోజుల్లో చిట్టీలు అంటే. అంటే మనం పెట్టిన దానికి ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు అది చిట్టీలు అనేవి. అవును. ఎందుకంటే ఆ పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ మనకు వస్తాయి అంటారా? వస్తాయమ్మా. అంటే నీకు చిట్టీలు మీద ఐడియా ఉండే ఉంటుంది. ఎవ్రీ మంత్ మనం కొంత అమౌంట్ వాళ్ళకి కడుతూ ఉంటాం. అవును. సో ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక 1,00,000 అనుకో, దాన్ని నెంబర్ ఆఫ్ మంత్స్ కింద ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అంటాం కదా, ఆ టైప్లో సెగ్రిగేట్ చేసి ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్కీమ్ ఫాలో అవుతారు. కొంతమంది ఫిక్స్డ్ ఫాలో అవుతారు. అంటే నీకు ఎంతమంది పాడుకున్నారు అన్నదేం సంబంధం ఉండదు. ఆ చిట్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. బట్ యూ హ్యావ్ టు పే దట్ మచ్ ఫిక్స్డ్ అమౌంట్. ఓకే. నీకు అవసరానికి నువ్వు డబ్బులు అడిగితే నీకు 1,00,000 అంటే 1,00,000 ఇవ్వరు. నువ్వు అడిగిన టైంని బట్టి తగ్గించిస్తారు. అవును. ఎందుకు తగ్గించిస్తారు? నువ్వు 1,00,000 చిట్టు కడితే ఫస్ట్ మంత్లోనే అడిగితే వాళ్ళు ఒక 60,000 70,000 ఇస్తారు. అవును. 30,000 ఎందుకు తగ్గించిస్తున్నారు? అది నథింగ్ బట్ ఇంట్రెస్ట్. ఓకే. బట్ నువ్వు 1,00,000కి సరిపడే అమౌంట్ కట్టాలి కదా. ఓకే, అక్కడ వాళ్ళు ఇండైరెక్ట్గా బిజినెస్ చేస్తున్నారు. పాపం ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మ్యాక్సిమం అన్నీ తెలియవు మేడం. మీరు అన్నట్టు వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే నమ్ముతుంటారు, పే చేసుకుంటూ ఉంటారు, చిట్టీలు కట్టుకుంటూ ఉంటారు. కానీ ఇందులో రిస్క్ ఫ్యాక్టర్ ఉందంటారా? అంటే కొంతమంది ఎత్తేస్తారు చిట్టీలు కట్టించుకొని, ఎస్కేపింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది, ఎస్కేప్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు పాపం వాళ్ళకి రిస్కే కదా. ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. అంటే సో కాల్డ్ ఎవరైతే అన్రిజిస్టర్డ్, అన్ఆర్గనైజ్డ్, సో దీనికి రిజిస్ట్రేషన్ కూడా ఉంటుందా? ఉంటుందమ్మా. ఓకే. మేము చాలా చిట్ ఫండ్ కంపెనీస్కి ఆడిట్స్ చేస్తాం. దానికి వాళ్ళు కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా ఫాలో అవుతారు. ఈవెన్ వాళ్ళకి ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది. ఓకే. ఆ రిజిస్ట్రేషన్స్ అన్ని తీసుకుంటే వాళ్ళు ఆ పర్టికులర్ రిపోర్ట్స్ అన్ని రెగ్యులేటరీ బాడీకి సబ్మిట్ చేస్తారు. కాబట్టి ఫ్రాడ్, చీటింగ్కి స్కోప్ తక్కువ. అదే అన్రిజిస్టర్డ్ అనుకో, రేపటికి రేపు వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తే ఇక్కడ నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు దాచుకుంటున్నావు, రేపటికి రేపు ఎస్బీఐ ఎత్తేస్తారా? లేదు లేదు. ఓకే, ఒక కంపెనీ ఎత్తేస్తారా? అంత ఈజీ ఏం కాదు. ఇంకొక డౌట్ మేడం. ఈ చిట్టీస్ పే చేసుకునేటప్పుడు కూడా అంటే మనం కట్టేటప్పుడు ఒక బాండ్స్ కూడా ఏమి ఉండవు అనుకుంటా కదా, ఉంటాయి ఎలాంటివి? సిస్టమాటిక్గా ఉన్న వాళ్ళకైతే రిజిస్టర్డ్ మీకు లిమిటెడ్ కంపెనీస్ ఇట్లాంటివి ఉంటాయి. వాళ్ళైతే అన్ని ప్రాపర్గా అగ్రిమెంట్స్ ఉంటాయి, బాండ్స్ ఉంటాయి. నీకు వాళ్ళు అమౌంట్ ఇచ్చినా, నువ్వు వాళ్ళ దగ్గర అమౌంట్ ముందు తీసుకున్నా, ప్రతిదీ సిస్టమాటిక్గా వాళ్ళకి ఒక లీగల్ టీమ్ ఉంటుంది. ఓకే. ఛార్జెస్ కూడా మన దగ్గరే కలెక్ట్ చేస్తారు. ఓకే. ఈవెన్ కొన్ని కేసెస్లో వాళ్ళు సెక్యూరిటీ కూడా తీసుకుంటారు. బికాజ్ నువ్వు ఇంకా అమౌంట్ కట్టకుండా నీకు ముందు డబ్బులు ఇస్తున్నారు, నువ్వు వెళ్ళిపోతే ఎస్ అని సెక్యూరిటీ కూడా అడుగుతారు. ఓకే. కానీ ఈ అన్ఆర్గనైజ్డ్, అన్సిస్టమాటిక్ ఇంట్లో ఉండి చేసేవాళ్ళు అవి ఏమీ ఫాలో అవ్వరు. నమ్మలేము. వాళ్ళు రాత్రి ఎత్తేసారంటే కూర్చో ఆడడం తప్ప. ఇంకొక బాధ ఏంటంటే నువ్వు అన్నట్టుగా ఇంట్లో మగవాళ్ళకి కానీ ఇంకెవరికి తెలియకుండా కడతారు. అవును. ఎవరికి చెప్పుకోలేరు. ఎస్. సో అలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఏం చేయకూడదు.
వై? బికాస్ ఎండ్ ఆఫ్ ద డే అందరూ ఒకటే కదా. ఎందుకు ఆ ముసుగులో గుద్దులాట? ఈవెన్ హస్బెండ్స్కి కూడా చెప్తున్నా, వాళ్ళకి ఆ పరిస్థితి తేకండి, ఆ ఫ్రీడమ్ ఇవ్వండి. నీకంటే ఏమైనా ఖర్చులు ఉన్నాయా, అవసరాలు ఉన్నాయా, నీ డ్రీమ్ ఏంటి, నువ్వేం కావాలనుకుంటున్నావు, మన బడ్జెట్ ఇది, మనం ఎంత సంపాదిస్తున్నాం, మనం సేవ్ చేసుకుంటే మనం ఇక్కడ ఉంటాం, చేసుకోకుండా ఖర్చు పెట్టేసుకుంటే ఇక్కడ ఉంటాం. నీ థాట్ ప్రాసెస్ ఏంటి? నువ్వు కూడా నీకు చేతనైనంత హెల్ప్ చేస్తే నువ్వు అనుకున్నవన్నీ కూడా అచీవ్ అవ్వగలుగుతావు అని కూర్చోబెట్టి మాట్లాడాలి. కానీ ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఖర్చు పెట్టేసుకుని, నీకు తెలుసా కొంతమంది డిమానిటైజేషన్ టైంలో నోట్లు రద్దయింది. ఆ టైంలో చాలా టెన్షన్ పడిపోయారు ఆడవాళ్ళు. ఎందుకంటే ఎక్కడెక్కడో డబ్బులు దాచుకున్నారు. 2000 నోట్లు, అప్పట్లో 2000 కాదు 1000 రూపాయల నోట్లు, 500 నోట్లు అన్ని మా దగ్గర కలెక్ట్ చేసి జాగ్రత్తగా పెట్టుకున్నారు. సడన్ గా రాత్రి మోడీ గారు రేపటి నుంచి నోట్లు చెల్లవన్నారు. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక కొంతమంది టెన్షన్ పడి ఏదోలా మార్చుకునే మార్గాలు చూసుకున్నారు. కొంతమంది హస్బెండ్కి ఇచ్చి నేను ఇంత సేవ్ చేశానండి, మీరు యూజ్ చేసుకోండి అని ఇచ్చారు. సో ఇట్లా చాలా ఫన్నీ స్టోరీస్ బయటపడినాయి అప్పట్లో. కానీ అలా ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? ఫైనాన్షియల్ కి సంబంధించినవన్నీ వైఫ్ అండ్ హస్బెండ్ మ్యూచువల్ గా డిస్కషన్ చేసుకుంటే బెటర్. ఖచ్చితంగా డిస్కషనే కాదు, నేను ప్రతి ఒక్కళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఎవ్రీ ఇయర్ వేర్ యు ఆర్, మీరు ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు, మీరు ఎక్కడున్నారు. ఒకసారి మ్యారేజ్ అయిపోయింది అంటే బోతా సేమ్ అని అర్థం. ఇక్కడ మనకి యాక్చువల్లీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సెపరేట్గా ఇస్తాం, కానీ యూఎస్లో అయితే అలా ఉండదు. ఫ్యామిలీకి ఒకటే రిటర్న్ ఉంటుంది. ఓకే. స్లాబ్స్ కూడా ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఉంటాయి. ఓకే. సో ఇద్దరు కలిసి ఒకటే. ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది అనుకో, ఒక్కళ్ళది ఎప్పుడు అడగరు. ఖచ్చితంగా స్పౌస్ది, వాళ్ళ రిలేటివ్స్, పిల్లలది, ఇమీడియట్ ఫ్యామిలీది అన్నీ అడుగుతారు. కాబట్టి ఏది చేసినా మన ఇద్దరం ఒక్కటే అన్న దృష్టిలో చెయ్యాలి. దీనికి ట్యాక్స్ సేవ్ చేయడానికి ఎలా ప్లానింగ్ చేసుకోవాలని సలహాలు ఇవ్వడానికి మాలాంటి చార్టెడ్ అకౌంటెంట్స్, ట్యాక్స్ కన్సల్టెంట్స్ ఉంటారు. నా అమౌంట్ అంటున్నారే కానీ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు మా అమౌంట్ అనేది ఇంకా రావట్లేదు. రావాలి, ఖచ్చితంగా రావాలి. ఇది వరకు ఏమయ్యేదంటే అసలు డబ్బులు రిలేటెడ్ లేడీస్ పట్టించుకునేవారు కాదు. ఓకే, నాకు ఒక చీర కావాలి, నగ కావాలని ఏదో అడగడం తప్పితే అంతకుమించి ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు. జెంట్స్ కూడా ఇంట్లో కూరలు ఏ కూర చేయాలి ఇట్లాంటి పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇద్దరు సంపాదిస్తున్నారు. సంపాదించకపోయినా కూడా చదువుకుంటున్నారు. నేను సంపాదించగలను, లేదా నేను డబ్బులు మేనేజ్ చేయగలను అనే తెలివితేటలు లేడీస్కి కూడా వచ్చినాయి. అవును. సో ఎంకరేజ్ దెమ్. ఓకే. ఇక్కడ మనం ఇద్దరము ఈక్వలే. ఇప్పుడు చదువుకున్న ఆడవాళ్ళు ఎవరు చెప్పము? ప్రతి ఒక్కళ్ళు కనీసం డిగ్రీ చదివిస్తున్నారు కదా. డిగ్రీ చదువుకోవడం చేతనైన అమ్మాయికి ఇల్లు ఆఫీసు మేనేజ్ చేయలేదా? ఖచ్చితంగా చేస్తుంది, చేయగలుగుతుంది. మరి అంత చదువుకుని ఇంట్లో ఎందుకు ఉండాలి? ఆ స్కిల్ నువ్వు ఇంట్లో ఎందుకు దాయాలి? రేపన్న రోజు ఫ్యామిలీకి ఎలాంటి పరిస్థితి వస్తుందో ఎవరికీ తెలియదు. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. షీ ఈజ్ మై ఫ్రెండ్, ఒక ప్రొఫెషనల్ అనమాట. ఓకే, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ప్రొఫెషనల్స్. వాళ్ళు ఒక ఫర్మ్ పెట్టుకున్నారు, దే ఆర్ రన్నింగ్. కానీ వాళ్ళు ఏంటంటే హస్బెండ్ ఎక్కువ ఆఫీస్కి టైం ఇచ్చేవారు, లేడీ కూడా వచ్చేది కానీ పిల్లలకి అవసరం. స్కూల్ 3-4కి అయిపోద్ది అనుకో, అప్పుడు వెళ్ళిపోయేది. హస్బెండ్ మాత్రం నైట్ వరకు ఉండేవాడు. సో ఇద్దరు బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యేవారు, క్లయింట్ మీటింగ్స్కి ఇద్దరు వెళ్ళేవారు. ఒక రోజు ఏమైందంటే అరౌండ్ 40 years ఏజ్లో అతను బై మిస్టేక్ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్లోంచి పడిపోయాడు. మై గాడ్, ఎక్స్పైర్ అయ్యాడు. ఓకే. సడన్గా వాచ్మెన్ పైకి వచ్చి మేడం ఒకసారి కిందకి రండి అన్నాడు. ఆమెకేం అర్థం కాలే. కిందకి వెళ్ళి చూసేసరికి శవం ఉంది. మైండ్ బ్లాక్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ గుడ్ థింగ్ ఏంటంటే తనకి ప్రతి క్లయింట్ గురించి తెలుసు, ఎక్కడ డబ్బులు వస్తున్నాయో తెలుసు, ఎక్కడ ఇన్వెస్ట్ చేశారో తెలుసు, అండ్ ఆయన టర్మ్ పాలసీ కూడా తీసుకున్నారు, అన్నీ తెలుసు ఆమెకి. ఆమెకి తెలియని విషయమే లేదు. ఎవ్రీ బ్యాంక్ అకౌంట్ విత్ పాస్వర్డ్స్ తెలుసు, చెక్ సైనింగ్ అథారిటీ ఆమెకు కూడా ఉంది. సో ఇమీడియట్లీ 1 week ఆ కార్యక్రమాలు అయ్యే వరకు బాధల్లో ఉంది, ఎవరితో మాట్లాడలేదు. బట్ 11th day అండ్ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళి చిన్న పిల్లలు, ఆల్మోస్ట్ ప్రైమరీ స్కూల్లో ఉన్న పిల్లలు. బట్ ఆమె ఎక్కడ తగ్గలేదు. ఈ రోజుకి కూడా ఆమె అదే లెవెల్ మెయింటైన్ చేస్తుంది, అదే ఫెసిలిటీస్ మెయింటైన్ చేస్తుంది. చూస్తే నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. అదే ఆమె ప్రొఫెషనల్ అయినా కూడా ఇంట్లో కూర్చోబెట్టుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? సో వీ హ్యావ్ టు లెర్న్. ఇంట్లో వంట చేయడానికి ఎంత టైం పడుతుందమ్మా? అయినా ఇంత చదువుకుని మనం వంటే చేయాలా? 5-6 వేలు ఇస్తే వంట చేసి వెళ్ళరా?
మనం ప్రొఫెషనల్గా ఉండి ఎంత సంపాదించగలం, లక్షల కోట్లు సంపాదించగల స్కిల్ మనలో పెట్టుకొని ఆ 5,000 పనికి ఇంట్లో కట్టేయడం ఎంతవరకు కరెక్ట్, ఎస్, మనం ఉండడం ఎంతవరకు కరెక్ట్? రైట్. నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయం. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, అక్షరాలు రానివాడు లక్షలు సంపాదిస్తుంటే లక్షలు పెట్టి చదువుకున్నవాడు నెల జీతం సరిపోక అప్పులు ఈఎంఐలు అంటూ తిరుగుతున్నాడు. సో చూసారు కదా, మీరు కూడా బాగా చదువుకొని ఫ్యామిలీ కోసమో లేకపోతే పిల్లల కోసమో సాక్రిఫైస్ చేసుకుంటూ ఇంట్లో ఉండిపోయి ఉన్నారా? కానీ బయటికి వచ్చి ప్రొఫెషనల్గా లైఫ్ లీడ్ చేయాలని ఉన్నా కానీ చేయలేకపోతున్నారా? అసలు మీ ఉద్దేశం ఏంటి ఈ వీడియో పైన అనేది కామెంట్ చేయండి. ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.